ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటిది భారతదేశం. ఎక్కడా లేనటువంటి ఫ్యాక్టరీ ల్యాండ్ భారతదేశంలో ఎక్కువగా ఉంది. వ్యవసాయ భూములు ఎక్కువగా ఉన్నాయి. వ్యవసాయం మీద ఆధారపడేటువంటి జనాభానే భారతదేశంలో చాలామంది ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఇవాళ కేంద్ర బడ్జెట్లో సింహభాగం రైతు సోదరులకే ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పటిదాకా చాలా ప్రభుత్వాలు అందరూ మాట్లాడుతూ ఉన్నారు, రైతులకే కేటాయిస్తాము, రైతు భారతదేశానికి వెన్నెముక అని. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి అది అంత ప్రభావవంతంగా పనిచేయటం లేదు. ఇప్పటికి కూడా రైతులకి అరకొరగా ఇస్తున్నటువంటి సబ్సిడీలు వాళ్ళకి చాలట్లేదు. ఒక మంచి ఈల్డింగ్ తీయడానికి, ఉత్పత్తి తీయడానికి వాళ్ళకి బాగా నిర్మాణాత్మకంగా కృషి ఉండాలి, కన్స్ట్రక్టివ్గా ప్రోగ్రామ్స్ ఉండాలి. ముఖ్యంగా వ్యవసాయ పరికరాలు చాలా వచ్చినాయి, వాళ్ళ అప్డేట్లో ఉన్నాయి. అవన్నీ రైతులకి అందుబాటులోకి తీసుకురావాలి, వాళ్ళకి ఆ సాంకేతిక పరిజ్ఞానం అందజేయాలి, వాళ్ళని అట్లా ఎడ్యుకేట్ చేయాలి. ఇంకా డ్రిప్ ఇరిగేషను వాటిలో సబ్సిడీలు కావాలి. అట్లానే సౌర విద్యుత్ ఉంది ఇవాళ, దాంట్లో ఇస్తున్నటువంటి సబ్సిడీ కూడా ఇంకా చాలట్లా. నా ఉద్దేశం అయితే వాటిని ఎక్కడైతే రైతుకి ఆవశ్యకత ఉందో అక్కడ ఫ్రీగా ఇన్స్టాల్ చేయాలి రైతులకి. చాలా కొన్ని కోట్ల రూపాయలు ఇవాళ మనం పారిశ్రామికవేత్తలకి రైట్ ఆఫ్ చేస్తూ ఉన్నాం. మరి రైతులకి ఇస్తే అది ఎక్కడికి పోదు, అదంతా కూడా ఉత్పత్తిలో భాగస్వామ్యం అవుతుంది. వ్యవసాయ రంగం మీద ఆధారపడేటువంటి ఈ కార్మికులు చాలామంది ఎక్కువగా ఉన్నారు. గ్రామాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అదే ఎంప్లాయ్మెంట్. కాబట్టి ఇవాళ రైతు బాగుంటేనే అన్ని పనులు ఉంటాయి. రైతు బాగుంటేనే మిగతా ఎరువులు కానీ లేకపోతే మిగతా అన్ని రంగాల్లో మీద కూడా దాని ఇంపాక్ట్ ఉంది. పట్టణాలు కూడా బాగుంటాయి రైతు యొక్క ఉత్పత్తులు బాగుంటాయి. దానికోసం మనం ఖచ్చితంగా వాళ్ళకి సబ్సిడీలు బాగా ఇవ్వాలి, వాళ్ళని ప్రోత్సహించాలి, ఈ తోటల్ని ప్రోత్సహించాలి. వాళ్ళకి ఇందాక చెప్పినట్టు సాంకేతిక పరిజ్ఞానం వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చే విధంగా చేయాలి. వాళ్ళకి ఎక్కువగా ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇవాళ టమాటా ₹1 అమ్ముతుంది ఒకరోజు 100 రూపాయలు అమ్ముతుంది. ఎందుకు ఇంత ఆసిలేషన్ ఉంటుంది? ఎక్కడా లేదు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. వాళ్ళ ఉత్పత్తులు రైతు చేతుల్లో ఉన్నప్పుడు చాలా తక్కువగా ఉంటాయి, మార్కెట్లోకి వెళ్ళంగానే అనూహ్యంగా పెరుగుతాయి. సామాన్యుడికి వచ్చేటప్పటికి మళ్ళీ అవి భారంగా మారుతాయి వినియోగదారుడికి వచ్చేటప్పటికి. ఈ సిస్టాన్ని కరెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. దీనికి మెయిన్ సోర్స్ చాలామంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు, ప్రాసెసింగ్ యూనిట్స్ ఉండాలి అని. ఇప్పటికి కూడా ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టట్లా. ప్రాసెసింగ్ యూనిట్స్ పెడితే టమాటాలు కానీ మిగతా కూరగాయలు కానీ వ్యవసాయ ఉత్పత్తులు కానీ వాటిని రక్షించుకొని ప్రాసెస్ చేసుకుని కొనేటువంటి సిస్టమ్ పెరుగుతుంది. రైతు ఉత్పత్తి అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం దాన్ని సెక్యూర్ చేయడం సాధ్యమవుతుంది. ఈ ఆసిలేషన్స్ ఉండవు. ఒక రోజు పంట కొయ్యకుండా చేలో వదిలిపోయే పరిస్థితి రైతుకు ఉంది, ఒక రోజేమో ఆకాశానికి ఎత్తుతా ఉన్నాయి. వాటిని చూసి రైతు ఆశతోటి వేస్తే చివరికి అది అమ్మే పరిస్థితికి వచ్చేటప్పుడు చాలా తక్కువగా ఉంది. ఇంత గందరగోళం అక్కర్లా. ఏ 5వ తరగతి విద్యార్థికి ఇచ్చినా ఒక లెక్క క్లియర్గా రాస్తాడు. భారతదేశ జనాభా ఎంత, వాళ్ళకి ఎంత అవసరమో, ఏ భూముల్లో ఏ ఉత్పత్తులు చేయాలి, ఎట్లా చేస్తే ఈ భారతదేశంలో బాగుంటుంది, ఏ భూముల్లో ఎక్కడెక్కడ పండాలి, ఈ డేటా అంతా కూడా ఇవాళ ఫింగర్ టిప్స్ మీద ఉంటుంది. కానీ చిత్తశుద్ధి లేకపోవడమే ప్రధాన కారణం. కాబట్టి ఇప్పటికైనా సరే ఏ భూముల్లో ఏ రైతు ఎంతవరకు పంట పండించాలి, దాని ప్రాసెసింగ్ యూనిట్లు ఏం చేయాలి అనేటువంటి సజెషన్స్ ఇవ్వాలి. ఈ ఆసిలేషన్స్ లేకుండా, ఈ ధరల హెచ్చుతగ్గులు లేకుండా నివారించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ఈ విషయం మీద ఈ దిశగా ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ దిశగా బడ్జెట్ కూడా ఉండాలి. రైతులను ఎడ్యుకేట్ చేసే విధంగాను, రైతులకు సహకరించే విధంగాను ఉండాలని మేము కోరుకుంటాము ముఖ్యంగా.